హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. సో నైట్ మొత్తం ట్రావెల్ చేసి మనమైతే జార్ఖండ్కి రీచ్ అయిపోయాం. జార్ఖండ్లో వచ్చేసి రూమ్ తీసుకున్నాం దియోగర్ అనే ప్లేస్లో. సో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మనం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసుగా, బాబా బైద్యనాథ్ టెంపుల్కి అయితే వెళ్తూ మనం టెంపుల్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం ఇంకా. సో నైట్ మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి ఇదే. మనకి కార్ పార్కింగ్ కావాలంటే సపరేట్గా మనకి ప్రైవేట్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఒక 50 మీటర్స్ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పెద్ద ఐక్వేరియం అయితే కనిపిస్తుంది. అండ్ రిసెప్షన్ హాల్ ఇలా చాలా బాగుంది, రీజనబుల్గానే ఉంది. 1000 రూపీస్ స్టార్ట్ చేస్తారు మాకైతే. సో శ్రీకాంత్ అయితే లెమన్ టీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది వాయిస్కి? నా వాయిస్ దొబ్బింది, కాకులు ఎత్తుకోయింది నా వాయిస్ని. మొన్న పిండ ప్రదానం చేసిన తర్వాత నా వాయిస్ని కూడా ఎత్తుకొని వచ్చి అందుకే ఎక్కువ ఫాగ్ని తినరాదు. తినలే, పీల్చిన. అదే ఆకలేందని చెప్పి క్యాండీలాగా ఉందని తిన్నాడంట ఫాగ్ని. ఏం కాదు, జస్ట్ 2 డేస్లో మళ్ళీ రికవర్ అయ్యి ఆల్రెడీ నిన్న వీడియో చేసినా కదా, అప్కమింగ్ కూడా చేస్తా. సో అన్ని టెంపుల్స్ లానే మనకి కూడా టెంపుల్ వెళ్ళే దారిలో అయితే పక్కన షాపింగ్ మాల్స్, చిన్న స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి. షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రతి టెంపుల్ దగ్గర అయితే సేమ్ రిటర్న్ అవుతుంది కదా. చూడండి ఒకసారి, మొత్తం ఈ లైన్ మొత్తం స్టాల్సే కనిపిస్తున్నాయి మనకి, షాపింగ్ మాల్స్. సో ఇక్కడ స్వీట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పేడ. ఇది దేవుడికి నైవేద్యంగా ఎక్కిస్తారంట. ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి, అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడైతే చాలా స్వీట్ షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రతి స్వీట్ షాప్లో పేడ అయితే కామన్గా కనిపిస్తుంది మనకి. ఇదైతే దేవుడికి ఎక్కిస్తారంట నైవేద్యంగా. సో మనం కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చిన్న పాట్స్లో అయితే గంగాజల్ అంట. గంగాజల్ కూడా అమ్ముతున్నారు మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ మాల, అది దేవుడికి ఎక్కిస్తారంట. అండ్ అది మనకి తెలుసు బిల్వపత్రం, 3 లీవ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ 2 వేస్ అయితే ఉంది. ఇప్పుడు స్ట్రైట్ కనిపిస్తుంది కదా, ఇదైతే జనరల్ లైన్ అంట వితౌట్ టికెట్. అండ్ ఇటు నుంచి లోపలికి వెళ్తే మనకి టికెట్ లైన్ అంట. టికెట్ లైన్లో వెళ్తే మనకి దర్శనం ఒక 1/2 అవర్లో కంప్లీట్ అయిపోతుందంట. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మనకి 3 hours టైం అయితే పడుతుందంట. చూద్దాం మరి అంత రష్ ఉన్నారా లేదా అని, మనం ముందుకు పోతే తెలుస్తుంది ఇంకా. మరి వీళ్ళు టికెట్ కోసం అని కావాల్సిన చెప్తున్నారా లేదో తెలియదు. ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది మన మెయిన్ టెంపుల్ ఎంట్రీ. ఇక్కడ మన ఫుట్వేర్స్ ఇప్పేసి లోపలికి అయితే వెళ్ళాలి. చూద్దాం లోపల ఒకవేళ లైన్ ఉందా లేదా అని మనకి లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది ఇంకా. సో స్టెప్స్ ఎక్కి మనమైతే లోపలికి వెళ్ళాలి. అండ్ ప్రతి టెంపుల్కి ఒక స్టోరీ ఉంటుంది కదా, సో ఈ టెంపుల్కి కూడా ఒక స్టోరీ ఉంది. సో అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి మనం లోపలికి వచ్చాం కదా, లోపలికి వచ్చినాక ఒక 150 మీటర్స్ అయితే ఉంటుంది లోపలికి. ఇన్ కేస్ వాటర్ కావాలనుకుంటే టెంపుల్ వాళ్ళు అయితే ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు, వాటర్, డ్రింకింగ్ వాటర్. అయితే బయట వ్యూ చూడండి టెంపుల్ కనిపిస్తుంది కదా. పబ్లిక్ అయితే ఉన్నారు, మరీ అంత లేరు, బట్ ఓకే కొంతమంది అయితే ఉన్నారు. చూద్దాం ఇంకా లోపలికి ఎంత లైన్ ఉందో తెలియదు కదా. బయటకైతే ఇంతమంది కనిపిస్తున్నారు. ఇన్ కేస్ లోపల ఉంటే ఇంకా మనం ఆయన చెప్పినట్టు 3 hours వెయిట్ చేయాల్సి వస్తుందేమో. సో ఇది వచ్చేసి అయితే టెంపుల్ బ్యాక్ సైడ్. దర్శనం చేసుకొని బయటకు వచ్చి నిల్చున్నారు వాళ్ళు అక్కడ. అండ్ మనం ఇప్పుడు కనిపిస్తున్న లైన్ ఉంది కదా, సో మనం నిల్చున్న లైన్ నుంచి అక్కడ కనిపించే లైన్ వరకు మనం జాయిన్ అవ్వాలి. ఒకసారి పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. ఈ ఫ్లోర్ కాకుండా ఇంకా మనం కిందకి దిగి కింద ఫ్లోర్ కూడా మొత్తం తిరిగి నెక్స్ట్ ఆ లైన్లోకి అయితే జాయిన్ కావాలి. బెస్ట్ విజిట్ టైమ్స్ వచ్చేసి అయితే వీక్లో వెళ్ళండి. మండే కానీ వీకెండ్స్ మాత్రం అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కూడా టికెట్ తీసుకొని వెళ్ళండి, బికాస్ ఇంత రష్ ఉన్నారు అసలు. సో చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని కిందికి వెళ్ళి కింద కూడా సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో అలానే తిరిగి వెళ్ళాలని. సో ఇక్కడ కనిపిస్తుంది ఇదే స్టెప్స్ దిగి మళ్ళీ మనం వేరే లైన్లోకి అయితే జాయిన్ అవ్వాలి.
సో ఫైనల్గా మనమైతే క్యూ లైన్ మొత్తం తిరిగేసి మెయిన్ లైన్కి అయితే జాయిన్ అయిపోయినాం. ఒకసారి చూడండి లిటరల్ ఎంతమంది పబ్లిక్. లిటరల్లీ మేము అయితే 10:30కి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 2 అవుతుంది. లిటరల్ 4 hours లైన్లో క్యూలో నిల్చొని అయితే ఫైనల్గా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చినాం. పబ్లిక్ అయితే చాలా ఉంది, ఇదంతా కుంభమేళ ఎఫెక్ట్. అండ్ పైగా ఈరోజు సండే కాబట్టి ఇంకా చాలా మంది దొబ్బుకుంటున్నారు. వితిన్ సెకండ్స్లో దర్శనం అయిపోయింది. అంతసేపు లైన్లో నిల్చొని మొక్కి వచ్చేసరికి వితిన్ సెకండ్స్లో ఇట్లా చూసి బయటకు వచ్చేసాం. అంత పబ్లిక్ నూకేస్తున్నారు మొత్తం బయటికి. అండ్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా ఒక శక్తిపీఠం ఉందంట, అది కూడా దర్శనం చేసుకుందాం. సో మనం జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చేసినాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వే వచ్చేసి అయితే శక్తిపీఠం వే. అండ్ మస్ట్ విజిట్, మనకి టెంపుల్ లోపలనే ఉంటుంది, ఒక 20 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. బాబా వైద్యనాథ్ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శక్తిపీఠం అయితే దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకుని బయటికి హోటల్కి అయితే వచ్చినాం. థాలియా ఆర్డర్ చేసినాం. ఈచ్ కాస్ట్ వచ్చేసి 180 rupees. టేస్ట్ అయితే చాలా బాగుంది. టెంపుల్ అయితే చూసారు కదా, టెంపుల్ నుంచి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము బ్యాగ్స్ అని ప్యాక్ చేసేసుకోవచ్చు. సో టెంపుల్ స్టోరీ చెప్పాను కదా, ఒక స్టోరీ ఉందని. ప్రతి టెంపుల్కి ఒక స్టోరీ ఉంది, ఈ టెంపుల్ కూడా ఒక స్టోరీ ఉంది. ఈ స్టోరీ వచ్చేసి జ్యోతిర్లింగం 3 ప్లేసెస్లో ఉందంట, సేమ్ నేమ్ తోటి. ఆ ప్లేసెస్ వచ్చేసి అయితే ఫస్ట్ వచ్చేసి జార్ఖండ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. ఈ 3 ప్లేసెస్లో సేమ్ పేరుతోటి, వైద్యనాథ్ అని పేరుతోటి అయితే జ్యోతిర్లింగం ఉంది. ఈ 3 states అయితే గొడవ పడుతున్నాయి, మా స్టేట్లో ఉన్నది ఫస్ట్ జ్యోతిర్లింగం, మా స్టేట్లో ఉన్న జ్యోతిర్లింగం మెయిన్ అని. సో అదంతా కాదు, శివపురాణ ప్రకారం చూసుకుంటే అయితే ఇక్కడ జార్ఖండ్లో ఉన్నది మెయిన్. అండ్ మన లింగాష్టకం ప్రకారం చూసుకుంటే అయితే మహారాష్ట్రలో ఉన్నది అని చెప్తున్నారు, కానీ హిమాచల్ ప్రదేశ్ అయితే అసలు ఇంక్లూడే కాదు. సో ఇది స్టోరీ వచ్చేసి. అండ్ మాకు కూడా తెలియదు ఇక్కడ శక్తిపీఠం ఉందని. ఇక్కడ శక్తిపీఠం అమ్మవారి యొక్క హృదయం అంటే హార్ట్ ఇక్కడ పడ్డదంట, అది శక్తిపీఠంగా మారింది ఇక్కడ. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ నుంచి అయితే మేము వెస్ట్ బెంగాల్లో ఉన్న శ్రీకాళదేవి శక్తిపీఠంకి అయితే వెళ్తున్నాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్. సో నిన్నటి వీడియో అయితే చూశారు కదా, మనం వచ్చేసి ప్రజెంట్ అయితే మనం వచ్చేసి జార్ఖండ్లో ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి మన జ్యోతిర్లింగం కంప్లీట్ అయిపోయింది అండ్ శక్తిపీఠం అయితే కంప్లీట్ అయిపోయింది. సో జార్ఖండ్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళబోయితే వెస్ట్ బెంగాల్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ శక్తిపీఠం ఉంది అమ్మవారిది. సో అక్కడికి ఈరోజు అయితే వెళ్తున్నాం. అండ్ కుదిరితే ఈరోజు అయితే మనం క్యాంపింగ్ చేస్తాం, ఎందుకంటే ఈరోజు వచ్చేసి అయితే ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఏం లేదు, ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి 5 hours జర్నీ. సో టైం కూడా చాలా ఉంది, అందుకోసమే మేము క్యాంపింగ్ చేసి కుకింగ్ అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే ప్లాన్ వేసుకుంటున్నాం. సో డైరెక్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఇంకా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసాం కదా, ఈ పార్కింగ్ వచ్చేసి అయితే ప్రైవేట్. 2 days పెట్టినాం, జస్ట్ 200 ఛార్జ్ చేశారు. పర్లేదు, మంచిగా ఉంది. నేను అనుకున్నా డైలీ 500 అయితే అనుకున్నా, బట్ 100 rupees ఛార్జ్ చేశారు. సో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా సో స్టార్ట్ అయితే ఒక 20 kilometers అయితే ముందుకు వచ్చినాం. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ టెంపుల్ కనిపించింది, దగ్గర కుకింగ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఆయనమో ఒకసారి వెహికల్ పార్క్ చేసిన రోడ్డు పైన ఎట్లా పార్క్ చేసిన చూడండి. ఇక మన లైన్కి కొంచెం లోపలికి పెట్టినా ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే మరీ అంత హెవీ వెహికల్స్ వచ్చినా కూడా లైన్స్ 2 lines ఉన్నాయి కాబట్టి. సో ఇంకా ఇగో టెంపుల్ కనిపిస్తుంది, అదే టెంపుల్ దగ్గర అయితే కుకింగ్ చేసుకోవడానికి అయితే అన్నీ సిద్ధం చేస్తుంది మా అత్తమ్మ. సో కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి అయితే రైస్ అయితే పెట్టిన. ఇది వచ్చేసి మనకు పాతది, అప్పుడు మనకు అస్సాం ట్రిప్కి వెళ్ళినాము కదా, అప్పుడు నేపాల్ సైడ్ బార్డర్కి అప్పుడు ఉన్నాయి ఇది. సో అక్కడ వచ్చేసి అది నిన్న తీసుకున్నాం నైట్. సో అక్కడ వచ్చేసి కుక్కర్లో వచ్చేసి అయితే పప్పు అవుతుంది, ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన. సో ఇంకా తొందర అవగానే తిందాం మనం. సో రైస్ అయిపోయింది. ఇది వచ్చేసి పాలకూర ఫ్రై, ఇక్కడ వచ్చేసి పాలకూర పప్పు. అండ్ టైం చూస్తారు కదా ఎంత అవుతుంది, 3:18 అవుతుంది. ఇప్పటివరకు అయితే మార్నింగ్ నుంచి అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇప్పుడే ఇంకా తినేసి ఇంకా నుంచి స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది. మా డ్రెస్సెస్ కూడా అన్నీ వాష్ చేసారు, మా అత్తమ్మ అని అయితే వాష్ చేసి అయితే ఇక్కడ ఆరేసినాం. సో కనిపిస్తుంది మొత్తం ఇగో ఇక్కడ గోడ పైన, అండ్ ఇక్కడ ఇగో ట్యాంక్ ఉంది, ట్యాంక్ కింద అయితే ఆరేసినాం. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇవి కొంచెం సేపు ఇక్కడనే టైం స్పెండ్ చేసి అవి ఆరిన తర్వాత అవి తీసుకొని అయితే ఇంకా మనం అయితే స్టార్ట్ కావాలి. టైం అయితే ఎగ్జాక్ట్లీ వచ్చేసి 4 అవుతుంది. సో ఇంకా అవి కొంచెం ఆరగానే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వాళ్ళు చూస్తారు కదా, డిఫరెంట్గా చూస్తారు. వచ్చి మేము కుకింగ్ చేసుకుంటున్నాము, వాళ్ళు ఏమంటారు అంటే ఆనియన్ యూజ్ చేయకండి, చింతపండు అసలు ఈ ఊళ్ళో వాటర్ అంట, మరి అదేందో విచిత్రం నాకైతే తెలియదు. ఆనియన్స్ కానీ చింతపండు కానీ యూజ్ చేసేటైతే చేసుకోకుండా అని చెప్తారు వాళ్ళు. మేమైతే వెస్ట్ బెంగాల్ శ్రీకాళదేవి శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాం. వెస్ట్ బెంగాల్కి ఎంట్రీ ఆల్మోస్ట్ ఒక 20 to 30 kilometers వచ్చినాం. మా ముందు చూడండి ఒక వెహికల్కి అయితే యాక్సిడెంట్ అయింది, ఆ వెహికల్ అయితే అట్లనే తీసుకెళ్తుంటారు. యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే ఖచ్చితంగా ఎవరు డ్రైవ్ చేయరాదు, మంచిది కాదు అది. సో మరి ఆ పర్సన్ అయితే తీసుకెళ్తుండ్రు, అది మంచిది కాదు. బట్ ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. సో
ఫైనల్గా 2 అవర్స్ తర్వాత అయితే మనమైతే వచ్చేసి శక్తిపీఠం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. శ్రీంకాళ శక్తిమఠ అని చెప్పేసి అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా. సో టెంపుల్ వచ్చేసి కూడా ఇదే, పైన చూడండి మొత్తము. లోపలైతే విగ్రహం ఏం లేదు, ధ్వంసం చేసిరంట అది. సో ఇక్కడికి వచ్చి నార్మల్గా జస్ట్ మొక్కేసి అయితే వెళ్ళిపోతారు. మేము ఇప్పుడు వచ్చేసి అయితే టైం 11 అవుతుంది. ఓపెన్ ఉంది లోపల కూడా, అంటే విగ్రహం లేదు లోపల, అయితే ఎవరు ఉండరు, ఏదో పాడుపడిపోయినట్టుంది. సో మేమైతే ఇప్పుడు నైట్ 11 అవుతుంది, మొక్కేసి అయితే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ స్టే చేయడానికి కూడా అసలు ఇదంతా చూస్తుంటే ఎట్లుందంటే ఏదో ఎన్నో ఇయర్స్ నుంచి ఎవ్వరు లేనట్టుగా ఉంది. ప్లేస్ అంతా నిర్మానుషంగా ఉంది, భయం అవుతుంది దిగడానికి కూడా. సో వీడియో కోసం అయితే దిగిన, ఇక మొక్కేసి అయితే మనం స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. స్టార్ట్ అయిపోతాం, టైం 11 అయింది కదా, మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. సో ఈరోజు టెంపుల్లో విగ్రహం ఉంటే స్టే చేసి రేపు మొత్తం చూపిస్తుంటే, ఈ విగ్రహం లేదు, మొత్తం ఇక్కడికి వచ్చి జస్ట్ బయట నుంచి అయితే మొక్కేసి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఇంకా 18 శక్తిపీఠాల్లో అయినా ఒక శక్తిపీఠము. ఇక్కడ వచ్చేసి అమ్మవారి అయితే స్టమక్ అయితే పడ్డది ఇక్కడ. టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం. మొత్తం ఎట్లా ఉంది, నిర్మానుషంగా ఉంది, ఎవ్వరు లేరు. మేము వచ్చి దాదాపు ఒక 10 to 20 minutes అవుతుంది. ఇక్కడ జస్ట్ ఒక వెహికల్ 2 vehicles వెళ్ళినాయి, అది కూడా మాస్క్ వేసుకొని భయంగా అనిపిస్తున్నారు ఇక్కడ ఎవరిని చూస్తే. ఇక్కడ ఇప్పుడు ఒక టుక్ వస్తుంది చూడండి ముందల. సో నైట్ టైం అయితే కష్టం ఇక్కడికి ఎవరని చెప్తున్నా. నైట్ టైం ఒక్కరు వచ్చి ఆ టెంపుల్ దగ్గరికి పోతే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఓరు కూడా 100% రాసిస్తాను నేను. సో వే అయితే ఇట్లుంది, మొత్తం చుట్టుపక్కల ఎటు చూసినా మనకు ల్యాండ్స్ అవి కనిపిస్తాయి, హోటల్స్ కానీ అవి ఏమి కనిపించావు. ఇక్కడ టెంపుల్ దగ్గర నియర్లో అయితే హోటల్స్ ఏం లేవు. దాదాపు మళ్ళీ 3 kilometers or 4 kilometers బయటికి రావాలి టెంపుల్ నుంచి అయితే. సో మా ముందైతే చూడండి ఫాక్స్ అయితే కనిపిస్తుంది. రే రారా నేనేం చేయను. టెంపుల్ దగ్గరికి వస్తేనే ఆడ నిర్మానుష్యంగా ఉంది, భయం అవుతుంది. ఇది చూస్తే లోపలికి అసలు రానికే కూడా లేదు, అవతల ఇవతల మొత్తం జస్ట్ ఇంచ్ గ్యాప్లో వెళ్ళిపోలే, తాకుతుంది. లేకపోతే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ అసలు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది ఇక్కడికైతే. మొత్తం చూడండి బ్రిడ్జ్లో ఒకటే వెహికల్ వస్తుంది, అవతల నుంచి వస్తే ఆగాలి, మళ్ళీ అవతల సైడ్ కూడా సేమ్ పెట్టారు. ఈ జిమ్నీ కాబట్టి వస్తుంది, అదే తార్ అయితే అస్సలు రాదు, ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది దీనికంటే. చూడండి టెంపుల్ అయితే చూసారు కదా ఎట్లుందో, అస్సలు ఎవ్వరు లేరు, నిర్మానుషంగా ఉంది. అసలు నిజంగా చెప్తా నాకైతే భయమైంది అబ్బా, ఎందుకంటే ఆ టెంపుల్ దగ్గర ఎవరు లేరు, ఆ ఊరు మొత్తంలో ఎవ్వరు లేరు. ఎట్లా ఉందంటే ఒక 10 years వరకు ఆ ఊరు వదిలేస్తే పాడుపడిపోతే ఎట్లా తెలుసా, లిటరల్లీ చెప్తున్నా. ఏం అట్లనే ఉంది, నేను కూడా భయపడినా. సో అందుకోసం కార్ ఆపేసిన, జస్ట్ దిగేసి మొక్కేసి మళ్ళీ రిటర్న్ ఎక్కేసి అక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ అయితే వచ్చేసి ఒరిస్సాకి వెళ్ళాలి. ఒరిస్సా అన్న ఒకటే. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ శక్తిపీఠం ఉంది, అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ 8:30కి రీచ్ అవుతాము. సో నైట్ అంటే ఈరోజు ట్రావెల్ ఉంటుంది మేబీ అనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి కవర్ చేయాలి. ఎందుకంటే నాకు అప్కమింగ్ వేరే అవుట్ ఆఫ్ కంట్రీస్ ట్రిప్స్ ఉన్నాయి. సో దానికోసం అయితే ఈ ట్రిప్ని తొందరగా కవర్ చేసుకుంటూ అన్ని ప్లేస్లు అయితే ఖచ్చితంగా మిస్ చేయ ప్లేస్లు అయితే ఖచ్చితంగా కవర్ చేసుకుంటా. 1 day 2 day డిలే అయినా కూడా వేరే దాంట్లో అయినా కవర్ చేస్తా, కానీ ప్లేస్లు అయితే ఏం మిస్ చేయ. సో ఇప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయి మనం డైరెక్ట్ ఒరిస్సాకి అయితే వెళ్తున్నాం. మధ్యలో ఏదైనా వ్యూస్ వస్తే మంచిగా నైట్ వ్యూ ఉంటే చూపిస్తా, లేదంటే మనం డైరెక్ట్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఇంకా. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. సో అందరికైతే గుడ్ మార్నింగ్. నైట్ అయితే చూశారు కదా, మేమైతే వచ్చేసి మంగాళాదేవి శక్తిపీఠం దగ్గరికి వచ్చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఒరిస్సాలోని బైరాజదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో నైట్ వచ్చేసి లేట్ అయింది కాబట్టి ఇంకా పెట్రోల్ బంక్లో నియర్ బై పెట్రోల్ బంక్లో అయితే పడుకొని ఇప్పుడే లేచినాం, ఫ్రెష్ అవుతున్నాం. టైం వచ్చేసి అయితే 7:30 అవుతుంది. సో ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా నైట్ స్టే చేసిన పెట్రోల్ బంక్ వచ్చేసి అయితే ఇదే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఇదే. సో మన వెహికల్ ఇక్కడనే పార్క్ చేసినాం, ఇక్కడనే పడుకున్నాం. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి కదా పెట్రోల్ బంక్స్లో. ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఈ రూమ్లో అయితే మాకు 2 వాటర్ బాటిల్స్ అండ్ షాంపూలు, ఆయిల్, లక్స్ 1200 రూపీస్ కాస్ట్లో ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు మాకైతే, మంచిగా ఉన్నాయి. గీజర్ లేకపోతే మాకైతే ఈ హీటర్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు, మంచిగా హోటల్. రూమ్కి అయితే వచ్చాం, రూమ్ అయితే చూపించలేదు కదా మీకు, అది ఎందుకు చూపలేదు అంటే రూమ్కి సంబంధించిన వీడియో మొత్తం రేపు బ్లాగ్లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అండ్ రేపు వచ్చేసి ఉన్న ప్లేస్లో అమ్మవారి బర్త్డే కూడా ఉంది, చాలా స్పెషల్, ఎందుకంటే నైట్ వ్యూ చాలా మంచిగా ఉంది. సో అది ఇప్పుడే చూపిస్తే మీకు అంత మంచిగా ఉండదు. సో రేపు బ్లాగ్ ఖచ్చితంగా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మనమైతే మళ్ళీ మన రేపు బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.